5 నెలల్లో లోకేష్ ఆస్తులు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. లోకేష్ ఆస్తులు 5 నెలల్లో 22 రెట్లు పెంపు. లోకేష్ ఆస్తుల విలువ పెరిగిన తీరు ఇప్పుడు చూద్దాం. మొత్తం ఆస్తి 14,05,00,000గా అక్టోబర్లో ప్రకటించారు. తాజా అఫిడవిట్లో ఆస్తుల విలువ 330,14,00,000. ఇదే సమయంలో దేవాంశ్ ఆస్తుల విలువ తగ్గింది. ఆడిటర్లకే లోకేష్ ఆస్తుల లెక్కలు అంతు చిక్కటం లేదు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తుల ప్రకటన అనేది జిమ్మిక్కేనని, అసలు ఆస్తుల విలువ చెప్పటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏటా ఆస్తులను ప్రకటిస్తూ దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉంటున్నామన్న నారా కుటుంబం తెలుగు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించిందో బట్టబయలైంది. 5 నెలల క్రితం లోకేష్ ప్రకటించిన ఆస్తులకు ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన విలువకు పొంతనే లేదంటున్నారు. ఏకంగా ఈ 5 నెలల్లో లోకేష్ ఆస్తి విలువ 22 రెట్లు పెరిగిపోయింది. గత ఏడాది అక్టోబర్లో గుంటూరులో విలేకరుల సమావేశం పెట్టి మరీ లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించటమే కాకుండా రాజకీయాల్లో తమలా పారదర్శకంగా ఎవరూ లేరని, తమ కుటుంబంలా అందరూ స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించాలంటూ ప్రగల్భాలు పలికారు. కాని ఆ ఆస్తుల ప్రకటన ఎంత పారదర్శకంగా ఉందో ఇప్పుడు తేటతెల్లమైంది. షేర్లు, ఇతర చర స్థిర ఆస్తులతో కలిపి తన పేరు మీద 14,05,00,000 విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత అక్టోబర్లో ప్రకటించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం తన ఆస్తుల విలువ 330,14,00,000గా పేర్కొన్నారు. అంటే గత అక్టోబర్లో కంటే ప్రస్తుతం తన ఆస్తుల విలువ సుమారు 21.78 రెట్లు పెరిగినట్టు చూపించారు. దీని ప్రకారం చూస్తే గతంలో లోకేష్ ప్రకటించిన ఆస్తుల విలువ తప్పైనా అయి ఉండాలి. లేకపోతే ఈ 5 నెలల్లో అదనంగా ఆస్తులు కూడబెట్టైనా ఉండాలి. పైగా ఇదే సమయంలో హెరిటేజ్ రీటైల్ వ్యాపారాన్ని ఫ్యూచర్ గ్రూప్కు విక్రయించారు. కానీ ఈ లావాదేవీల్లో లోకేష్కు ఎటువంటి నగదు రాలేదు. హెరిటేజ్ రీటైల్ షేర్లకు బదులు ఫ్యూచర్ గ్రూప్ షేర్లు మాత్రమే బదలాయించటం గమనార్హం. కొడుకు ఆస్తుల విలువ తగ్గిందట. లోకేష్ అఫిడవిట్ ప్రకారం ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు 72.94% పెరిగితే కొడుకు దేవాంశ్ ఆస్తులు మాత్రం స్వల్పంగా 0.7% క్షీణించటం గమనార్హం. గత అక్టోబర్లో తన భార్య బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ 12,75,00,000గా ప్రకటించిన లోకేష్ ఇప్పుడు మాత్రం 22,05,00,000గా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొడుకు దేవాంశ్ ఆస్తుల విలువ 11,32,00,000 నుండి 11,24,00,000కు తగ్గాయి. పెరిగితే అందరి ఆస్తుల విలువ పెరగాలి. కానీ ఈ 5 నెలల్లో ఒక్క లోకేష్ ఆస్తుల విలువ మాత్రమే భారీగా పెరిగి బ్రాహ్మణి ఆస్తుల విలువ స్వల్పంగా పెరగటం, దేవాంశ్ ఆస్తుల విలువ తగ్గటం వెనక మతలబు ఏమిటో తలపండిన ఆడిటర్లకు కూడా అర్థం కావటం లేదు. ఈ లెక్కల్లో ఎక్కడా బంగారం, వజ్రాలు వంటి విలువైన ఆభరణాల విలువ తీసుకోలేదు. అలాగే ఇన్నాళ్లు నాయనమ్మ గిఫ్ట్గా హైదరాబాద్ మదీనాగూడలో 5 ఎకరాలు ఇచ్చిందని చెప్పేవారు. కానీ దాని విలువ ఎప్పుడూ పేర్కొనలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.